ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి గీతా నాయుడు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి గీతా నాయుడు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారండి? బాగున్నామండి. ఆంధ్రప్రదేశ్లో అక్రమ రవాణా భూదందా బాగా విచ్చలవిడిగా జరుగుతుందని అంటున్నారు. ఇసుక రవాణాను ఎక్కువగా ఆ ప్రభుత్వ ప్రతిపక్ష నేతలే చేస్తున్నారని అంటున్నారు. నిజమేనా? ఇది వాస్తవమేనా? 100% అండి. మనం ఇప్పుడు అంతకుముందు కనుక చంద్రబాబు గారి 2014లో కనుక చూసుకుంటే ఆయన దాంట్లో కూడా జరిగినాయండి. ఆయన ఏమో సిన్సియర్ అదేంటి సీఎం గారు ఏం కాదు, అందులో పనిచేసిన వాళ్ళు టీడీపీలో ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరైనా కానీ సిన్సియర్ 100% స్వచ్ఛమైన వాళ్ళు ఏవైతే కాదు అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి. మొన్న రీసెంట్గా ఒక 3rd or 4th ఏప్రిల్లో జరిగిందండి. ఎర్లీ మార్నింగ్ మిడ్నైట్ గుంటూరు జిల్లా మున్నంగి కొల్లిపార, గుంటూరు జిల్లా మున్నంగి కొల్లిపార చిన్న గ్రామం అండి, మండలం అది. అక్కడ ఇసుక మాఫియా అర్ధరాత్రి పూట చేస్తున్నారంట. పగలైతే చూస్తారు ప్రజలని చెప్పి అర్ధరాత్రి 100 మంది లైట్లు పెట్టుకొని ట్రాక్టర్లు వేసుకొని వచ్చారంట ఇసుక తీసుకెళ్ళడానికి. అది ప్రజలు ఎవరో గమనించి ఒకరు అలా మొత్తానికి గుంపుగా ప్రజలే వచ్చేసి అడ్డుపడ్డారట. అడ్డుపడి మీరు ఇక్కడ ఇసుక తీసుకెళ్ళడానికి వీల్లేదు, మేము పంపేయమని చెప్పేసి గొడవ పెట్టేసరికి వైసీపీ వాళ్ళు ఎవరైతే వచ్చారో ఇసుక మాఫియా చేయడానికి వాళ్ళకి కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, రాడ్లు పెట్టి తలకాయల మీద కొట్టేశారు. రాడ్ అండి, ఐరన్ రాడ్స్, కర్రలు కాదు ఐరన్ రాడ్స్ పెట్టి కొట్టగానే తలకలు చాలామందికి పగిలిపోయినాయి. తెనాలని గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్ళు అడ్మిట్ చేశారు కూడా, మనం చూసాము, టీవీ ఛానల్స్లో కూడా చూపించారు. ఇది తప్పకుండా నేను మా పార్టీ నుంచి ఖండిస్తున్నాను. ఇది చాలా దౌర్భాగ్యము, చాలా దుర్మార్గమైన పని, దుర్మార్గమైన చర్య, ఇది హేయమైన చర్య, చేయకూడని పనులు చేస్తున్నారు. ఇది ప్రజలు తప్పకుండా దీన్ని ఖండించాలి. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఓటుతోనే మీరు బుద్ధి చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే అడ్డుపడ్డారో ప్రజల్ని వాళ్ళు ట్రాక్టర్తో గుద్దటానికి కూడా ప్రయత్నం చేశారు. నేను నా కళ్ళారా టీవీ ఛానల్స్లో కూడా చూశాను. వాళ్ళు ట్రాక్టర్ మీదకి తీసుకెళ్ళిపోతున్నారు. అలా అప్పుడు పరిగెత్తారట, లేకపోతే వాళ్ళు నిజంగా పడిపోయారట కంగారులో. పాపం ట్రాక్టర్ కింద వెళ్ళిపోయి చనిపోయేవారు. ఎంత దుర్మార్గం, ఇంత రౌడీతనమా. మరి ఇంత రౌడీతనం ఉన్నప్పుడు అక్కడ అలా టీవీలో కనిపిస్తున్నప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు, చట్టపరమైన సెక్షన్లు ఎందుకు పెట్టట్లేదు, చట్టపరంగా ఎందుకు వాళ్ళని శిక్షించట్లేదు నాకు అర్థం కావట్లేదు. చట్టాలు కూడా ఉండి ఎందుకు వాళ్ళ మీద ఎందుకు కేసులు బుక్ చేయట్లేదు, కేసులు బుక్ చేసి 24 గంటలు వాళ్ళని ఎందుకు కోర్టుకి సబ్మిట్ చేయట్లేదు, కోర్టులో కూడా జడ్జిలు కూడా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని బెయిల్ ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వీళ్ళని తప్పకుండా శిక్ష వేయాలి. వీళ్ళేమో వీళ్ళు పెట్టి బయటకు వస్తున్నారు, మళ్ళీ మాఫియాలు చేస్తున్నారు. ఇది ప్రజలకి చాలా హానికరమైన. ఇప్పుడు తలగాయలు పగిలిపోయినాయి, ఎవరు బాధపడతారండి? తలగాయ పగిలిపోయిన వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది, బాధ, ఆ నొప్పి బాధ తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడతారు. ఎందుకు బాధపడాలండి? అసలు కొట్టడం ఏంటి, అంత హత్యలు చేసి చంపే అంత కోపమా? ఇసుక తీయొద్దు అని చెప్పినందుకు ఇది 100% మా పార్టీ నుంచి నేను ఖండిస్తున్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా బాగా ఆలోచించండి. వైసీపీ గవర్నమెంట్కి టీడీపీ పార్టీకి తప్పకుండా ఓట్లు వేయబాకండి. తప్పకుండా జై భారత్ నేషనల్ పార్టీకి మళ్ళీ చెప్తున్నా, ప్రతి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేలకి మీరు సపోర్ట్ చేయండి, మా ఎమ్మెల్యేలకి మీరు ఓటు వేయండి, అఖండమైన విజయం చేకూర్చండి. మీకు మేము హామీ ఇస్తున్నాము, 24/7 మీకు అందుబాటులో ఉంటాము, 24/7 మీకు మేము సేవ చేస్తాము. ఎప్పుడైనా రావచ్చు, లెక్కలు అడగచ్చు, మేము అన్నీ చేస్తాము, రూపాయి సహా మీకే పెడతాము. ఏమి సమస్య లేకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కన్న బిడ్డల్లాగా మేము చూసుకుంటాము. జై భారత్. ఇసుక అక్రమ దందాపై మీరు జై భారత్ నేషనల్ పార్టీ ఎలాంటి చర్య తీసుకోనుంది? తప్పకుండా అండి. మా పార్టీ కనుక గెలిచి అఖండ విజయంతో మేము కనుక ముందుకు వస్తే మా లక్ష్మీనారాయణ గారికి చాలా మంచి ఐడియాలస్ ఉన్నాయండి అన్ని విషయాల్లో కూడా. అలాగే ఇసుక మాఫియా మేము కొన్ని చోట్ల ఇసుక కూడా కొంచెం ఫ్రీగా ఇస్తాము, ఇసుక అందుబాటులో తీసుకొస్తాము. ఇసుక అంటే ఒక పర్మిట్గా ఇంత రేట్ అనేది పెడతారు అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఇసుక కార్మిక భవనాలు నిర్మించే కార్మికులు ఉంటారు కదండి, వాళ్ళు కూడా 327 మంది చనిపోయారని చెప్పి కార్మికుల శాఖ అధ్యక్షులుగా ఉంటారు కదండి, వాళ్ళ కార్మిక శాఖకి ప్రెసిడెంట్లు అనాలని వాళ్ళే చెప్పారు. ఇలాగ నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్తుంటే నేను మీకు చెప్తున్నాను. 325 మంది చనిపోయారని కూడా చెప్పారంటే వాళ్ళకి పని లేక పాపం అప్పులు పాలైపోయి ఇంటి రెంట్ కట్టలేక కడుపులు కాల్చుకొని పిల్ల బిడ్డల్ని చూసుకోలేక వాళ్ళకి అసలు చాలా బాధేస్తుంది నాకు చెప్పాలంటే. నాకు మహిళగా కూడా మనసు కరిగిపోతుంది నాకు. తప్పకుండా వీళ్ళు ఇలా చనిపోవడం కారణం వైసీపీ గవర్నమెంట్ అండి. ఈ పాపం అంతా మూట కట్టుకుంటుంది, ఈ పాపం తరతరాలకి చుట్టుకుంటుంది. తప్పకుండా మీరు పనిష్మెంట్ తీసుకుంటారు, నో డౌట్. దాంట్లో మాత్రం అది టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, పాపం మూట కట్టుకొని ఉంటున్నారు. తప్పకుండా మీరు పనిష్మెంట్ తీసుకుంటారు, నో డౌట్. కాబట్టి
మా అధ్యక్షుల గారు గెలిపిస్తే మా పార్టీ నుంచి ఇసుక అందుబాటులో తీసుకొస్తాము. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉన్న కష్టాలు కూడా మేము చూసుకుంటాము. వాళ్ళకి ఏం చేయాలో మేము చూస్తాము. వాళ్ళకి కింద పడిపోయి చనిపోతున్నారు, బిల్డింగ్ పనిచేస్తూ పాపం వాళ్ళ కాలు జారి పైన చాలా ఫ్లోర్స్ కడుతుంటే అలా చనిపోయిన వాళ్ళకి బీమా ఉండట్లేదు, జీవిత బీమా అలాంటి ఇన్సూరెన్స్ కూడా అవి కూడా మా అధ్యక్షుల వారు కూడా పరిశీలనలో పెట్టాము. ఆయన ఆలోచించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అడాబడిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము కార్మికులకు సపోర్ట్ చేసి మంచి మంచి కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళకి అందుబాటులో ఏమేమి ఇవ్వాలి, ముఖ్యంగా మినిమం కామన్ సెన్స్ వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్కి అయితే మేము ఇస్తాము. ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనదండి. తప్పకుండా భవన నిర్మాణ కార్మికుల్ని దృష్టిలో పెట్టుకొని చాలా పెద్దవాళ్ళు పాపం వాళ్ళు చాలా బాధేస్తుంది నాకు. వాళ్ళకి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ బీమా మేము తప్పకుండా కల్పిస్తామని నా పార్టీ నుంచి మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మా అధ్యక్షుల వారు కూడా ఇది పరిశీలిస్తున్నారు. ఆయనకు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఆయన తప్పకుండా మీకు ప్రజలకు సమస్యలు ఉన్నాయంటే ఆయన ఏమి చెయ్యొద్దు అనేవారి వ్యక్తి కాదు. ఇంకా 4 పనులు ఇంకెక్కువనే చేద్దామని ఆలోచించే మనిషి అయినా కాబట్టి మా జేడీ గారికి తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి. జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ గుర్తుకి తప్పకుండా ఓట్లు వేసి అన్ని నియోజకవర్గంలో మా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. మీ సమస్యలు ఎలా చాలామంది తీసుకొస్తున్నారు, చాలా సమస్యలు, చాలా ఆనందంగా ఉంది నాకు. అన్నీ ఇంకా చెప్పండి, మేము నోట్ డౌన్ చేసుకుంటాము. తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాము. మీకు సేవ చేయడానికి మేము పార్టీ పెట్టాము కాబట్టి మీ పార్టీ ఇది, మా పార్టీ కాదు, మన పార్టీ ఇది. కాబట్టి అఖండమైన విజయంతో మేము గెలవాలని మీ అందరినీ నేను పేరు పేరున ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల్ని కోరుకుంటున్నాను. జై భారత్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.